చుక్క నూనె గానీ, నెయ్యి గానీ, పంచదార వాడకుండా ఇలా చాలా టేస్టీగా కొబ్బరితో ఎప్పుడైనా స్వీట్‌ని ప్రిపేర్ చేసుకున్నారా? చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. కంప్లీట్‌గా ఒక కొబ్బరికాయని తీసుకొని, ఇలా పైనున్న బ్రౌన్ పార్ట్ మొత్తం కూడా రిమూవ్ చేసేసుకొని, సన్నగా ముక్కలు కట్ చేసి వీలైనంత మెత్తగా ముందుగా బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల వరకు వాటర్‌ని వేసుకొని ఇంకోసారి బ్లెండ్ చేసుకోండి. మెత్తగా బ్లెండ్ చేసుకున్నాక ఒక క్లాత్‌లోకి ఇలా వేసేసుకొని పాలను సెపరేట్ చేసుకోండి. ఇప్పుడు ఈ పాలలోకి కప్పు వరకు అటుకులను మిక్సీ జార్‌లోకి వేసుకొని వీలైనంత మెత్తగా పౌడర్ చేసుకోండి. ఈ పౌడర్‌ని కూడా పాలలోకి వేసేసుకొని అడుగు నుంచి బాగా కలిపేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి కప్పున్నర వరకు బెల్లంని వేసుకొని, అరకప్పు వరకు వాటర్‌ని వేసుకొని, బెల్లం కరిగేంత వరకు బాగా కలుపుకొని, లో ఫ్లేమ్‌లో పెట్టి ముందుగా ప్రిపేర్ చేసుకున్న అటుకుల మిక్స్‌ని కూడా వేసేసుకొని, లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 7 నిమిషాలు బాగా ఆపకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులోంచి కొద్ది కొద్దిగా ఆయిల్ అనేది రిలీజ్ అవుతుందండి. ఈ కొబ్బరి నుంచి ఆయిల్ రిలీజ్ అయ్యేటప్పుడు పాన్ నుంచి మనకి కన్సిస్టెన్సీ అనేది సెపరేట్ అయిపోతుంది. ఇప్పుడు ఒక కేక్ టిన్‌లోకి గాని, వేరేగా ఒక బౌల్‌లోకి గాని మొత్తంగా ఇలా ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని, పైన కాస్త డ్రైనర్స్‌ని వేసేసుకొని, చల్లారాక డీమోల్డ్ చేసేసుకోండి. కావాల్సిన షేప్‌లో కట్ చేసుకోండి. ఇంతే అండి. ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయిన కొబ్బరి స్వీట్ రెడీ.